ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో అనేది ఈరోజు మామూలు కందిపప్పు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర, ఎల్లో కలర్వి. కానీ రెడ్ కందిపప్పుతో తయారు చేస్తున్నాను పప్పు అన్నం, కిచిడి అంటారు, కందిపప్పు కిచిడి. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ తీసుకున్నాను రైసు. ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ రైస్ ఫ్రెండ్స్. మనకు నచ్చితే ఎక్కువే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎర్ర కందిపప్పు అర గ్లాసు వేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు అన్నానికి కిచిడి అంటారు. పసుపు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఎర్ర కందిపప్పుతో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా 1-2 సార్లు వాటర్లో వీడియోలో చూపించిన విధంగా మరలా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టేయచ్చు. చాలా ఈజీగా తినేస్తారు, రుచిగా ఉంటుంది. రకరకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేస్తున్నాను. పప్పు అన్నం, ఎర్ర కందిపప్పుతో పప్పు అన్నం. రైస్ కూడా కడిగేసేయాలి. 1-2 సార్లు రైస్ని కూడా కడిగి నానబెడితే ఒక 5 నిమిషాల సేపు దాకా నానబెడితే రుచిగా ఉంటుంది. ఈలోపు మనం చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి. టెలిగ్రామ్లో చాలా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. అనేబుల్గా అన్ని వస్తువులు కానీ, దేవుని సామాగ్రి కానీ, బట్టలు కానీ, కెమెరాలు కానీ, ఫోన్లు కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి, తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇదే విధంగా 1-2 సార్లు రైస్ని కడగాలి. కడిగి మరలా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1 గ్లాసు రైసు, అర గ్లాసు కందిపప్పు అయితే వాటర్ కొలిచి వేసుకోవాలి. చాలా వాటర్ ఫ్రెండ్స్ కొలిచి వేసుకుంటే అవే వాటర్ వేసేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈలోపు దీనికి కావలసిన పదార్థాలన్నీ కట్ చేసుకుందాము. వాటర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అర గ్లాసు కందిపప్పు, మొత్తం 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది. ఇవే వాటర్ మనం కట్ చేసుకున్న కూరగాయలు తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ని. ఈలోపు మనం కట్ చేసుకున్న దాకా కూరగాయలు అందులో పదార్థాలన్నీ కట్ చేసుకుంటాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఈలోపు అవి నానుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నాన్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, రెడ్ పచ్చిమిరకాయలు, మామూలు పచ్చిమిరకాయలు ఒక 3. చాలా త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అనేది. పప్పు అన్నం చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది.
దాల్చిన చెక్క, లవంగాయి అవి ఫ్రెండ్స్ పౌడరు. ఇవి వచ్చేసి షాజీరా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షాజీరా. ఫ్రెండ్స్ వీడియో అనేది పూర్తి దాకా చూడండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా త్వరగా సింపుల్గా అయిపోద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధముగా ఇక్కడ పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఉల్లిపాయ తీసుకొచ్చాను, పచ్చిమిర్చీలు ఒక 3 కావాలి. తక్కువ పడతాయి ఫ్రెండ్స్, ఇందులో మాత్రం త్వరగా అయిపోద్ది. మనం బయటికి వెళ్ళాలన్నా, లంచ్ బాక్స్ కట్టాలన్నా గబిక్కన త్వరగా 5 నిమిషాల్లో చేసేసుకొని ఇట్టే బాక్స్లో పెట్టుకొని మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శుభ్రం కడగాలి. ఇదే విధంగా తోక అనేది తీసుకోవాలి, తలా తోక తీసేసుకోవాలి ఉల్లిపాయకి. అంటే కొంచెమే కదా ఫ్రెండ్స్ నేను వేసింది, అందుకని దాన్ని బట్టే వేసుకోవాలి. ఎక్కువ అనుకుంటే ఒక 1/4 కేజీ దాకా వేసుకోవచ్చు. 1 కేజీకి, కేజీ రైస్కి 1/2 కిలో కందిపప్పు వేసుకోవాలి. కేజీ రైస్ తయారు చేస్తుంటే పప్పు అన్నానికి కొంచెం బాగా ఎక్కువ పడతాయి ఉల్లిపాయలు అనేది. పచ్చిమిరకాయలు కూడా ఒక 50 గ్రాములు పడతాయి. అప్పుడు ఎక్కువ దాన్ని బట్టి. ఇది మరలా ఒకసారి కడుగుతాను ఫ్రెండ్స్. వాటర్లో కడిగేసేసి సన్నగా నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి. అంటే ఉదయాన్నే చేసేసాను వంట. మా అబ్బాయికి పిల్లలకి కాలేజీలో ఎగ్జామ్స్ అంట. ఉదయాన్నే 8 అయిపోయింది ఫ్రెండ్స్, పనంతా అయిపోయింది. 5 గంటలకే లెగుస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే త్వరగానే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి. ఇట్లా చీలిక చేసేసి ఘాట్లు పెట్టుకోవటమే ఫ్రెండ్స్. పచ్చిమిరకాయ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ తాలింపులో ఎండుమిరకాయ కూడా వేస్తాం కదా. చూడండి, ఇదే విధంగా చీలికలు చేసుకొని సన్నగా నైస్గా అడ్డంగా ఇలాగా ఘాట్లు అనేవి ఇచ్చేసుకుంటే చూడండి చాలా అయ్యాయి. రెడీ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇలాంటి డబ్బాల్లో ఆయిల్ పోసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేసేటప్పుడు కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్త డబ్బాని నిన్న కొన్నాను, ఇల్లంపుడు వస్తేను 15 రూపాయలు అంట ఈ డబ్బా వచ్చేసి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మీరు పప్పు అన్నం తయారు చేసుకోవడానికి నేను ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పెద్దలపై ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెద్దలపై ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక వేసుకున్నాక ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి, వేసుకున్నాక షాజీరా, లవంగాయ, చెక్క, యాలుక్కాయి వేసుకొని 2 నిమిషాలు సేపు దాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పప్పు అన్నం నిమిషాల్లోనే రెడీ అయ్యింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పుదీనాకు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లో కడిగేసేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ అదే విధముగా బిర్యానీ ఆకును కూడా తుంచి వేసుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్కు సరిపోయినంత, పప్పు అన్నానికి సరిపోయినంత, పప్పు అన్నానికి సరిపోయినంత రైస్ తగినంత వేసుకొని మరలా బయట బోరింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటే సౌండ్ వస్తుంది. బయట బోరింగ్ పంపు వేస్తున్నారు, సౌండ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా కొత్తిమీర, పుదీనాకుని కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. పప్పు అన్నం కిచిడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తయారు చేశాను. త్వరగా సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్. అవన్నీ మంచిగా ఒక 5 నిమిషాల సేపు దాకా వేగాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా కొంచెం చిటికిడంతా పసుపు వేసాను ఫ్రెండ్స్. వాటర్ ఇందాక మనము కడిగి పెట్టాము కదా, అవే వాటర్ వేసుకోవాలి. కొలిచి పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటరు పలుకు పలుకుగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎర్ర కందిపప్పుతో పప్పు అన్నం తయారు చేస్తున్నాము. 1-2 సార్లు ఇదే విధముగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కిచిడి రెడీ అవుతుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం మిరియాల పౌడర్ ఉన్నా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాగా బబుల్స్ రావాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిరియాల పౌడర్ వేసుకున్నాము. కొంచెం వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే వేయిపోయినా ఏం కాదు. అదే విధముగా 1-2 సార్లు కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా ఈజీగా, త్వరగా, సింపుల్గా అయితే ఫ్రెండ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టపడి బాగా చక్కగా తింటారు. ఒక 5 నిమిషాల సేపు దాకా వాటర్ అనేది, పప్పు అన్నానికి రెడీ చేసుకున్న వాటర్ అనేది బాగా తెరలి ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికితేను మనం పుల్లలుగా ఇదే ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు.
కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ కొత్తగా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఇదంతా తయారు చేసుకొని మనం లంచ్ బాక్సులు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో కూడా లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా తొందరగా అయిపోయింది. అన్నీ ఈ విధంగా ఒకసారైనా ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ బాక్స్లో తిని చూసి నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ బాగా తెల్లేటప్పుడు రైస్ అనేది వేసుకోవాలి. మనకి డౌట్ ఏం అక్కర్లేదు. వాటర్ అనేది కొలిచి వేసుకున్నాము కాబట్టి వేసుకున్నాక కందిపప్పు బియ్యం కూడా కలిపి నానబెట్టుకోవచ్చు. అదే విధంగా వేసుకున్నాక కొంచెం అడుగుదాకా కలుపుకొని పూర్తిగా మొత్తం వేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక లోలో ఉంచేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా పలుగ్గా ఉంది అనుకుంటే కనుక పప్పు అన్నము వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలంటే కనుక వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మూత తీసి మరలా ఇది ఎలాగుందన్నది చూసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా పప్పు అన్నం అనేది నిమిషాల్లోనే త్వరగా రెడీ అయ్యిద్ది. చాలా ఇష్టపడి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. లంచ్ బాక్సులు కూడా తీసుకెళ్ళచ్చు. కొత్తగా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఇదే వీడియో చూసుకొని కూడా చక్కగా యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా ఇదే విధంగా పప్పు అన్నాన్ని చాలా తేలిగ్గా త్వరగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి అంటే కనుక ఈ వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా పలుకుగా కావాలంటే 3 గ్లాసులు వేసాను. ఇంకా కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి అనుకుంటే ఇదే విధంగా వేసుకొని మరలా చూడండి ఫ్రెండ్స్. 10 నిమిషాల దాకా స్లోగా లోలో ఉంచేసి స్టవ్ అనేది ఆన్ చేసుకున్నప్పుడు మూత పెట్టే సమయాన లోలో ఉంచేయాలి. స్టవ్ని మాత్రం ఉంచేస్తే ఫ్రెండ్స్ ఇదే విధంగా కుక్ అవుతూ ఉంటుంది. 10 నిమిషాల దాకా మరలా మధ్యలో ఒకసారి తీసుకొని అడుగుదాకా ఈ విధంగా కలుపుకొని మరలా గట్టిగా మూత అనేది ఉంచేయాలి ఫ్రెండ్స్. ఉంచేసినాక లోలో ఉంచేయాలి స్టవ్ని. అదే విధంగా లోలో ఉంచేస్తే ఫ్రెండ్స్ చక్కగా ఉడికిద్ది. 10 నిమిషాల సమయం పట్టిద్ది ఫ్రెండ్స్. లోలో ఉంచేసి స్టవ్ని ఉడికించుకోవాలి. పప్పు రైస్ని పప్పు అన్నం అంటారు ఫ్రెండ్స్. కిచిడి చాలా రుచిగా టేస్టీగా తయారు ఫ్రెండ్స్. 3 గ్లాసులు పప్పు రైస్ కలిపి 3 గ్లాసులు వాటర్ వేసాను. నేను అదనంగా మళ్ళీ ఒక అర గ్లాసు వేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా కుక్కర్లో కూడా వాటర్ అనేది వేసుకొని సమానంగా కుక్కర్లో కూడా రెడీ చేసుకోవచ్చు. పప్పు అన్నం చాలా రుచిగా టేస్టీగా తేలిగ్గా ఉంటుంది. ఇదే విధంగా స్టవ్ అనేది కట్టి వేసుకోవాలి. చక్కగా కుక్ అయింది ఫ్రెండ్స్. కొంచెం ఎందుకంటే ఫ్రెండ్స్ పొయ్యి వేడిగా ఉంటుంది, గిన్నె కూడా వేడిగా ఉంటుంది. లాగేసేసిద్ది, మొత్తం ఉమ్మగలిద్ది. ఇదే విధంగా ఒక 5 నిమిషాల సేపు దాకా మరలా మూత పెట్టుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్కరు వీడియో అనేది ఇదే విధంగా కుక్కర్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ అనేది గ్లాసుకి 3 గ్లాసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ అయితే కనుక కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేస్తే వచ్చేసిద్ది, మెత్తగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇంకా పలుకు కావాలంటే నేను అదనంగా ఏం వేసాను ఫ్రెండ్స్. వాటర్ అనేది కొంచెం మెత్తగా కావాలనేసి ఇదే విధంగా మూత పెట్టేసేసి పప్పు అన్నం రెడీ అయింది ఫ్రెండ్స్. కిచిడి ఎర్ర కందిపప్పుతో తయారు చేసా రుచికరమైన పప్పు అన్నం. చాలా రుచిగా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడిద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఆవిరంతా పోయినాక పొడి పొడిలాడిద్ది. స్పూన్తో తీసుకొని తినేయచ్చు. పప్పు అన్నం చాలా సింపుల్గా చాలా తేలిగ్గా అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. కుక్కర్లో కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా కడిగి పెట్టేసేసి వాటర్ వేసేసుకొని తాలింపు వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేయచ్చు.
ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పూర్తిదాకా చూడండి వీడియో. థ్యాంక్ ఫర్ వాచ్.